హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మంచి మంచి సిరీస్లో మంచి మంచి సినిమాలు వస్తుంటే మీరేమంటారు? కుబూల్ హై అంటారు కదా. ఎస్, ఇప్పుడు ఆహాలో కుబూల్ హై అని మిమ్మల్ని అందరినీ కట్టుపడేయడానికి 11th March ఒక సిరీస్ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. అయితే చాలా విషయాల గురించి ఆలోచింప చేసేలా ఉంది ఈ సిరీస్, కానీ దీంట్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అంటున్నారు. బట్ ఎస్, ఉమెన్స్ డే రోజు రిలీజ్ అయిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఓకే, ఇవాళ రేపు కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అని ఇలా ఆలోచింపచేసింది. మరి ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్, రైటర్స్, యాక్ట్ చేసిన యాక్టర్స్ మనతో ఉన్నారనమాట. అంటే ఇది చాలా పెద్ద టీం అని చెప్పాలి. నేను వాళ్ళ పేర్లు ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తేనే నాకు తెలిసి ½ an hour దాంట్లోనే వెళ్ళిపోతుంది. అది సపరేట్గా పెట్టుకోవాలి. అందుకని నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆహా 100% తెలుగు కంటెంట్ అండ్ ఎస్ ఇప్పుడు మంచి ఈ సిరీస్తో వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళని అలా విష్ చేసి స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ హాయ్ హాయ్. ఏ అందరికీ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. టీజర్ అండ్ ట్రైలర్ అసలు ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా చాలా బాగుంది. ఎస్, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఆ లైన్ ఫస్ట్ ఎవరి బ్రెయిన్ లోకి వచ్చింది ఇది ఇలా చేద్దామని? ప్రణవ్, both కదా? Both of us actually. మేమిద్దరము we started very organically. The idea started with the two of us. Then organically it evolved into like five of us, and then we went into production and there's just like 150 people ka family now. కుబూల్ ఎందుకు స్టార్ట్ చేసినామంటే ఈ స్టోరీ యాక్చువల్గా 6 years బ్యాక్ ఈ స్టోరీ మాకు చేసేది ఉండే. అది సోషల్ వెల్ఫేర్ సబ్జెక్ట్ మీద యూఆర్ వర్కింగ్ ఆన్ అన్ ఇంటర్వ్యూ అబౌట్ దీస్ రెస్క్యూడ్ గర్ల్స్. వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ టైంలో వీఆర్ అబౌట్ సన్నీ వాజ్ అబౌట్ 23-24, I was 25-26. ఆ టైంలో ఆ స్టోరీ వెన్ యూ గోయింగ్ టు ద ఓల్డ్ సిటీ వీఆర్ షూటింగ్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ అ గర్ల్ హూ వాజ్ రెస్క్యూడ్. The rescued interview that went on there was about for 20-30 minutes. Okay. So I interview చేసినప్పుడు she had mentioned one thing about how she was rescued, how she was the atrocities that took place to her. She was raped and molested by 8-10 times by in the brothel and all of that. ఆ పాయింట్ చెప్పగలిగినే in my heart I was feeling very emotional. I thought that there are so many stories like this for women that we wanted to tell, but we were very young. So as the interview was going on, she was rescued by an organization, NGO. ఈ పాపని ఇంకా వాళ్ళ మదర్ని రెస్క్యూ చేసింది. ఓకే. ఆ రెస్క్యూ చేసిన తర్వాత దే పుట్ దెమ్ ఇన్ టు రీహాబ్ బికాస్ దే సో మెనీ థింగ్స్, నెగటివ్ థింగ్స్ దట్ దే సీ. వాళ్ళకు అది టు గెట్ బ్యాక్ ఇన్ టు నార్మల్సీ వాళ్ళకు రీహాబిలిటేషన్ చేపిస్తారు. సో ద లిటిల్ గర్ల్, ద మదర్ హెడ్ గివెన్ బర్త్ టు అ చైల్డ్. ఆ లిటిల్ గర్ల్ డ్రాయింగ్ కాంపిటీషన్లో పెయింటింగ్ చేయించింది. ఆ పెయింటింగ్ చేయించిన టైంలో the little girl there were other 5-10 children. She went to the judge and said, sir, my painting bagaleda. Why didn't you give me a chocolate or why didn't you give me a prize? So the judge said, kaad papa, nee painting chaana bagunnadi. Here, take a 5-star. And she lifted her skirt up. ఆ ఇమేజ్ ఒకసారి మనం మైండ్లో, we were there 4-5 members టీమ్ ఉండే, ఆ ఇమేజ్ ఒకసారి మైండ్లో కూసుంది. అయితే ఆ ఏజ్లో, ఆ వయసులో వీ డి నాట్ హ్యావ్ లాట్ ఆఫ్ లెట్స్ ఏ financial stability to take on a project, to take it on to such a big scale. But మనం స్టోరీ మీద చాలా రీసెర్చ్ చేసి, మనం చాలా 5-6 years we researched, and then I said one day when the time is right, మనం ఈ సబ్జెక్ట్ మీద చేసి నాట్ ఓన్లీ అబౌట్ దట్ పర్టిక్యులర్ స్టోరీ, బట్ ఇట్లా పాపల్, దెర్ ఆర్ పీపుల్ అరౌండ్ ఇన్ ద వరల్డ్ ఇట్లా నడుస్తుంది. వీ షుడ్ డూ జస్టిస్ ఇన్ ద రైట్ వే. ఇట్ షుడ్ బీ టోల్డ్ ఇన్ ద రైట్ సెన్సిటివ్ మేనర్ అని ఈ స్టోరీ కుబూల్ ఈరోజు అయింది. మన టీంలో ఫైజ్, ఉమేరు, సన్నీ. సో దీంట్లో అంటే ఇంతమంది డైరెక్టర్స్ ఉండడానికి రీజన్ ఏమిటి? నేను విన్నది లైక్ ఇంతమంది ఒక డైరెక్టర్ ఉంటారు విన్నాను, ఎక్కువ మంది డైరెక్టర్స్ అండ్ స్టోరీ రైటర్స్ దీంట్లో ఉండడం జరిగింది. డైలాగ్ రైటర్స్ యాక్చువల్లీ యూజువల్లీ వెన్ వీ సీ లాట్ ఆఫ్ సినిమాస్, స్టోరీ, డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నీ ఒక్కటే పేరు వచ్చేస్తుంది యూజువల్గా. Direction, production, it will come. Correct. For this subject and the scale that this project is, we didn't treat it like a web series. The subject itself is so strong. You need people who have, I have command in, let's say, English and Telugu. Umair and Faiz have command in Dakkani. Sunny has great command in Telugu. So for this, the magnitude of the project itself is very big. So single-handedly to shoot in 99% live locations and to be able to hit the emotion bang on point, you needed to be able to share the load. And for us, we are all working in sync. Okay.
సో అదే ఈ సింక్ ఎలా కుదిరింది అని మీరందరూ ఫ్రెండ్సా? Yeah, I mean, Pranav and us, we've been working for a very long time. We've done a lot of documentaries, we've done a lot of advertisements, Okay. and we made films on different subjects. It was very recently when, I think a few years back, when Pranav had gone to shoot a documentary in a war zone, and the series is called Occupied. So, me and Umair had worked on one episode out of that entire series. And it was a very different approach to that conflict. It was not about the conflict, it was about people celebrating life despite the conflict. So it was about artists and how they were dealing with that and celebrating life. So it was about painters, writers, dancers. So it was a very different take on that area, about those people. Right. So it was very humanizing for someone who's outside, who's always seeing images of war zone means, you can imagine how things would be. But then you realize that, they are also normal people. There's not much difference between us and them. So that series really left a very strong impact on me. And to think about that, someone like him from Hyderabad, to feel so much about, that subject, to put, his own money and go there and shoot and come back with a story that is so powerful and universal. So that motivated me a lot. And when Qubool started, and we started working on it, we developed the story further. We brought in characters. We tried to approach the subject from different perspectives. It we are not trying to project it from one perspective. We are trying to show the perspective of one of the characters is a survivor. We have a character who is an irresponsible father, and what are his motivations to be able to get into this. We have the character of a police officer who's played by Manoj, who's done a fantastic job, and he represents a very fresh take on Hyderabad and the kind of culture that we have. So through the film we've tried to portray through all the characters, all the fictional characters that we have created. We wanted to create this world of Qubool, which has a very, if you look at whatever artwork that was done by Anish, he's done a fantastic job. So it's it has that little bit of a retro 80s touch to it. మిమ్మల్ని మీరు కూడా పనిచేశారు దీనికని విన్నాను నేను. అంటే తెలుగుకి ట్రాన్స్లేట్ చేశారు అని చెప్పి. ఎలాంటి ప్యాకేజ్ లోనే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ నాకు ఆడిషన్ గురించి చెప్పారు. ఫస్ట్ థింగ్, మామూలుగా ఆడిషన్స్ గ్రూప్స్ ఉంటాయి మాకు, అంటే బడ్డింగ్ ఆర్టిస్ట్ గారు అందరికీ ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఒక గ్రూప్ ఉంటుంది. అంటే ఈ కాస్టింగ్ కాల్ ఉంది, ఇక్కడ వెళ్ళండి అనేసి. సో అలా వచ్చిన కాస్టింగ్ కాల్ నాకు ఇది, ఎక్కడికి వెళ్ళి చేసింది. సో ఇలాంటి ఒక 100+ వేసి ఉంటాం ఎనీ టైం. అంటే నేను ఒకరైనా మ్యాక్సిమం ఎవరైనా బడ్డింగ్ ఆర్టిస్ట్ ఉంటే ఇండియా కాస్టింగ్ కాల్ వచ్చిందంటే వెళ్ళి ఆఫీస్కి మేబీ ఏదైనా ఛాన్స్ ఉండొచ్చారు. సో అలా వచ్చిందే, వెళ్ళి ఇచ్చాను. సో ఫస్ట్ డే ప్రణవ్ వాస్ డే తీసుకున్న ఆడిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ డే ఒక 1 వీక్లో కన్ఫర్మేషన్ ఇచ్చేసారు. సో మాట్లాడిన తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఏంటి నాకు ఇదంటే, అంటే క్యారెక్టర్ తెలియకుండానే ఓకే చేసిన ప్రాజెక్ట్ ఉన్నారు బాబు. కాస్టింగ్ కాల్ మేము ఇట్లా వచ్చినప్పుడు పోయి క్యారెక్టర్ ఏంటి అంటే అది అంత ధైర్యం ఉండదు. బట్ క్యారెక్టర్ చెప్పిన తర్వాత కంటే నువ్వే ఇందులో వన్ ఆఫ్ ది లీడ్ అనేసరికి నాకు అనుకున్నాను. అంటే జోక్ చేస్తున్నాడు ఒక ఫస్ట్ థింగ్. అంటే లేదు దిస్ ఇస్ ద క్యారెక్టర్, యు ఆర్ గోయింగ్ టు డూ దిస్, నువ్వే చేస్తున్నావు ఇది, మాకు ఇదే కావాలనుకుని చేసినాం అనేసరికి ఒక 5 minutes అసలు నేను లోపల ఏడుస్తున్నా, బయటికి ఉంది కానీ ఆనంద బాష్పాలు ఆ టైప్ ఆఫ్. 2 years నుంచి చేస్తున్నాం ఇది షూట్. March 16th was the last day we shot it. 2019 లో స్టార్ట్ చేసాం. 2 years వరకు అంటే లొకేషన్స్ ప్రాబ్లమా లేకపోతే ఎనీ అదర్ ఇష్యూస్? I think mainly మన ప్రాజెక్ట్ యాక్చువల్గా ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ యూనిక్ ప్రాజెక్ట్. మెయిన్లీ మనం లైవ్ లొకేషన్ షూట్ చేస్తాం. ఎందుకు లైవ్ లొకేషన్స్ ఆర్ న్యాచురల్? Because we love Hyderabad. Hyderabad is so beautiful. It has so many beautiful this story cannot do justice in a set. మనం మ్యాక్సిమం లొకేషన్స్ మనం షూట్ చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దూల్పేట్లో ఒక సీనియర్ క్యాఫే అని లొకేషన్లో షూట్ చేసినాం. ఆ లొకేషన్ ఎట్లున్నదంటే పక్క గలీలో వైన్ షాప్ ఉన్నది, దానికి ఆపోజిట్ ఒక కళ్ళు కాంపౌండ్ ఉన్నది, మధ్యలో మన లొకేషన్ ఉన్నది. దాంట్లో 6 o'clock మనం షూట్ చేస్తే ఇక క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ 500,000 members గ్యాదర్ అయిపోయారు.
దాంట్లో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇది షూటా ఏంది, కాంపౌండ్లో వచ్చేసినాము అని అర్థమైతే లేదంటే దాంట్లో మన ప్రొడక్షన్ టీమ్ లిటరలీ లైక్ బాడీ గార్డ్స్ ఫర్ దట్ షూట్. సో ఆ సిచ్యువేషన్లో వీఆర్ షూటింగ్ దేర్ అండ్ దెన్ ఎవ్రీవన్ సింగ్ ప్రణమ్ మనం లొకేషన్ చేంజ్ చేద్దాం, ఆ లుక్ వేరేదేదో సెట్ పెట్టుకుందాము, చీప్ అండ్ బెస్ట్లో అయిపోతా అంటే నో, ఈ లొకేషన్లో షూట్ చేయాలి, మనం మేనేజ్ చేసుకోవాలి. లెట్ అస్ నాట్ లుక్ ఫర్ ద ఈజీ వే అవుట్. బికాస్ మనం ఇంత కష్టపడ్డాం 6 years వెళ్ళి వీ సెట్ దట్ విల్ డూ జస్టిస్ టు ద స్టోరీ. ఆ లొకేషన్లో మనం ఒక విజన్ ఉన్నది, ఆ విజన్ కంప్లీట్ చేయాలి. ఆ విజన్ కంప్లీట్ చేయాలంటే కష్టాలు చూసుకొని ఫైండ్ అ సొల్యూషన్, బట్ డోంట్ రన్ అవే. So like this many locations, Moosi River, we shot in Moosi for 26 hours. There were 1,000 people on the set. Oka dikku one side of the bridge we have 500-600 people coming saying why are you shooting on the Moosi, are you showing how the smell of the Moosi. Oka dikku manamu Jimmy gribbu crane pedte జిమ్మీ కూడా చెప్తాడు, సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్, ఐ హ్యావ్ మై ఫ్యామిలీ, నాకు భయం వస్తుంది ఓల్డ్ సిటీలో షూట్ చేయాలంటే. అయితే సన్నీ మధ్యలో పోయి డోంట్ వరీ నేనున్నా అని ఈజ్ హ్యాండ్లింగ్ 500 people ఫ్రమ్ వన్ సైడ్. ఇంకో మన మేనేజర్ ఉన్నాడు ముస్తఫా అని, ఆయన ఒక 200 members చలో పోయి చాయ్ తాగుదామని ఒక గల్లీలో చాయ్ తాగిపిస్తుండు, అందరిని సెట్ చేపిస్తుండు. సో టు మేనేజ్ ఇన్ ద ఓల్డ్ సిటీ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో యూ నీడ్ పీపుల్ హూ హ్యావ్ దట్ స్ట్రెంత్. ఇట్స్ ఈజీ టు షూట్ ఇన్ బంజారాహిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ and maybe in Amirpet this and that with some 20 రెగ్యులర్. సో ఇక్కడ ఏం జరుగుతుందా, ఏం చెప్తున్నారు ఆ ప్లేస్ గురించి, ఇలా చాలా చాలా. సో పీపుల్ వర్ లిటిల్ బిట్ వరీడ్, ఆర్ వి ట్రైయింగ్ టు డూ సంథింగ్ నెగటివ్, బట్ ఆల్సో ఆన్ ది అదర్ హ్యాండ్ పీపుల్ ఆర్ వెరీ కోఆపరేటివ్. దే ఆర్ హ్యాపీ దట్ హైదరాబాద్ గురించి ఇట్లా ఆఫ్టర్ 10-12 years ఇంత లైవ్ లొకేషన్లో షూట్ చేస్తారు. ప్లస్ దే హ్యావ్ సీన్ శ్యామ్ వెనిగల్, నాగేష్ కుకునూర్ సార్, మెనీ పీపుల్ షూట్ అబౌట్ హైదరాబాద్ అండ్ ద రియల్ హైదరాబాద్. And actually the inspiration also is from Salam Bombay. We wanted to make it as real. Meera Nair is a big influence. So we said that let us try. We don't know, at the end of the day it's up to the audience. So we felt that, and we wanted to go into the details. We just didn't want to just finish the project and leave it. For example, our sound engineer is Vinay Hariharan from Chennai. Music is being done by Jerry Sylvester. So DOP is from Orissa, Karthik Parmar. So all pan India. Then we have one Parsi person. He's from Pune. Then we have from someone from Calcutta, Rohan Singh. So వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం పెట్టి 2 years, 2.5 years we managed. Me and Sunny don't even ask, almost 6 years కెళ్ళి మనం తిరుగుతున్నాం. So we finally said we'll do the project. If I didn't do the documentary, but 10 years of my life we only did documentaries. We decided, at least for me, my personal decision was నేను కమర్షియల్ దాంట్లో దిగాను. నాకు 30-31 దాకా నేను సోషల్ వెల్ఫేర్ సబ్జెక్ట్స్ మీద కథలు చేస్తాను. బట్ ఎస్, ఇలాంటి ఇష్యూ మీద ఈ సిరీస్ వచ్చినా కూడా నాకు అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ దీంట్లో కనిపిస్తున్నాయి, ఏ మాత్రం తగ్గకుండా ఉంది. అవును, బికాస్ వీ ఫెల్ట్ దట్ కమర్షియల్లో దిగితే సెన్సిటివ్ టాపిక్ పిక్ చేయాలి, ఆడియన్స్ షుడ్ ఆల్సో గెట్ మూవ్, బట్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ షుడ్ ఆల్సో బీ దేర్. పబ్లిక్ కూడా పరిశాన్ కావాలి. కానీ నాకు ఇంకొక చిన్న డౌట్ వచ్చింది, అంటే ఇప్పటికీ ఇలాంటివి ఉన్నాయా, ఈ బాల్య వివాహాలు, విమెన్ ట్రాఫికింగ్? ఇప్పుడు అంటే నేను ఉన్నాయి, చాలా నడుస్తుంది. And there are a lot of people doing work, good work on ground. We have a lot of దగ్గర నడుస్తున్నాయా హైదరాబాద్? Actually, In fact, I think it has become a lot more easier because of social media. Correct. Earlier, it was like still a little difficult because people online like who marriage would like want to traffic would have to come all the way here and do it. But now, like online transactions have made it worse, the situation. అంటే 2016లో నేను అంటే మన యాక్టింగ్కి రాకముందు రీటైల్లో వర్క్ చేస్తాను నేను. అంటే ఐ వాజ్ ఇన్ 2 years ఇన్ మస్కట్, అంటే ఒమాన్ కంట్రీలో ఉండే. అక్కడ ఒక రోల్ ఏంటంటే ఓవర్ ఆఫీస్ అని ఏదైనా కానీ వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ తీసేసుకుంటారు. బట్ దే విల్ గివ్ ఏ పాస్పోర్ట్ తీసుకుంటారు, బట్ దే విల్ గివ్ ఏ కార్డ్, అంటే సిటిజన్షిప్ కార్డ్ లాగా ఇస్తారు ఫర్ పీపుల్. కానీ కొంతమంది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటారు. అంటే 4-5 years తర్వాత వాళ్ళని అప్పటి వరకు బయటికి పంపారంట. నాకు అప్పటిదాకా ఈ సిరీస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వై దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ అనేది. సో నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఆర్ పీపుల్ వేర్ చైల్డ్ ట్రాఫికింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నాకు అది అప్పుడు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ తెలియదు. అంటే బికాస్ ఐ వాస్ ఇన్ రీటైల్, పీపుల్ యూస్ టు కమ్ టు మై స్టోర్. లైక్ వెరీ రెగ్యులర్గా కొంతమంది వచ్చేవాళ్ళు, వెరీ రేర్గా కొంతమంది వచ్చేవారు. అంటే వచ్చి చాలా భయం వాళ్ళ, అంటే ఇప్పుడు ఇంట్లోనే బందీ అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు మనకి ఐడియా ఉంటుంది. లైక్ దే డోంట్ నో ద వరల్డ్ అలాంగ్. సో దే యూస్ టు బీ లైక్ వెరీ దిస్ వన్. నేను ఓన్లీ 2 years ఉన్నాను, నాకంటే 10-15 years ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, సేమ్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళారని. ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే బాయ్ షేక్ ఐసా డిఫరెంట్ ద సేమ్ స్టోరీ వాట్ వీ వాంట్ టు డూ. Qubool is a question mark.
కుబులే మనం క్వశ్చన్ మార్క్ ఉన్నది మన పోస్టర్లో క్వశ్చన్ మార్క్. Yeah. కుబులే క్వశ్చన్ మార్క్ అంటే ఐ యూ ఓకే విత్ 13-year-old గర్ల్ మ్యారింగ్ 60, 70, 80-year-old మ్యాన్? I am not okay with it. We are not okay with We it. are not okay. We want a young girl to thrive. She can become a lawyer, she can become a doctor, she can become whatever she wants. On this day, we should encourage, because I feel that I look at it as my own sister should not be in this position and in this vulnerable situation, that she should not be taken advantage of. ఈ కథ ఎందుకు చేస్తున్నామంటే సో దట్ ద ఆడియన్స్ ఆల్సో సీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్, దేర్ ఇస్ అ మూవ్మెంట్ హ్యాపెనింగ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రేట్ అంటే ఫిల్మ్స్ ఫస్ట్ ఆల్ టీజర్లో చాలా రియల్ ఇన్సిడెంట్స్ Yeah. ట్రూ ఈవెంట్స్ అనేది చూసాను నేను లైన్. సో దాని వల్ల అడగడం జరిగింది ఇవాళ ఇది జరుగుతుంది. But the essence. 6 years బ్యాక్ ఇది జరిగింది అంటే ఆఫ్ కోర్స్ ఇది ఉండొచ్చు. Yeah, based on true events with fictional characters అన్నమాట. Simple. Like which is And happening and తాను చాలా బాగా చేసింది అండ్ మామూలుగా కాదు. Yeah. And her name అయ్యో అభిలాష. అభిలాష. Yeah, she did a fantastic job. Abhilasha. So, like Manoj had mentioned earlier about the audition, we wanted to like be very sure about casting. We wanted to make sure that all of the artists who were involved in the project were authentic, and each one of them brought something to the characters that they played. And like Pranav said, like, you know, Qubool is not really about who, when, where, all of those things. It's about why. You know, why something like this is happening. అండ్ న్యాచురల్ గా ఎలా అయితే ఉండాలని మీరు ఒరిజినల్ ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో ఎలా షూట్ చేశారో అలానే ఉన్నారు యాక్టర్స్ కూడా. చాలా న్యాచురల్ గా Yeah. వాళ్ళు న్యాచురల్ ఉన్నారు, ఆథెంటిక్ ఉన్నారు. and ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు he is from Kerala, హైదరాబాద్. అభిలాష is from Mumbai, Pune. Okay. So different parts of the country వీళ్ళు కూడా మా అందరూ ఉంటారు. ఆ పాప పేరు మేనాస్, మీనాస్. పాము విజ్ఞాని. తను కూడా చాలా తనకి చెప్పినప్పుడు స్టోరీ లైక్ ఈ సీన్స్ అన్ని చేసేటప్పుడు తను ఫేజ్ ఇంటరాక్ట్ చేసిండు. ఐ విల్ బి ఏబుల్ టు So టెల్. the thing is, when all of this was happening, we obviously had the parents of the child with us, and I mean it was a very frank, simplistic understanding of what the scene was. You know, so we would talk to the parents and they would say that, you know, okay, this is what I think you know, we should go and explain to the child. So we would explain to the child, make her feel comfortable. We didn't shoot scenes with both the artists together. Even the artists who were playing the characters of these old men, we had shot those scenes separately to make sure that, you know, whoever is playing the There was always artist- permission. We would always talk to the parents first, then we would tell the child, and only when they are comfortable with this, then we would go ahead and take the shot. ఓకే. And one, అమ్మాయి అడిగేదా ఏమన్నా క్వశ్చన్స్ అడిగేదా? Of course they'll be Of asking. course they'll ask, no? I mean, Consent. they would ask. yeah, and the parents would always be there. So that was, you know, a really. తను అడిగేదా పర్సనల్ గా తను అడిగేదా ఏంటి ఇది? Through the parents వాళ్ళు అడిగేది. Yeah, through Through the parents. they వాళ్ళు used to- అడుగుతుండే. But they also knew that how important it is to do this. For them to tell this story, even the parents were very supportive. And for many people, whoever Even the people of Hyderabad, all the locations that we shot at, like for example, we shot in a basti in Golconda, we shot in, like Pranav mentioned, Manusi, and we shot at so many different locations. People who would come out and support, like, you know, they would come and ask us, have you had water, do you want some chai? You know, they would ask us about what the show is, and we would tell them, and they'll be like, oh, this is such a nice subject, and you know, they would be encouraging. They would like take Pranav and our location manager Mustafa, they would take him to like spots. They're like, "Arey, you know, we know one really nice spot, we'll take you there." So you will experience Hyderabad very differently in Qubool. Yeah. రైట్. అండ్ సార్ మీరు చెప్పారు దీని గురించి నేను రీసెర్చ్ చేయడం జరిగింది, నా సీనియర్ జర్నలిస్ట్ దగ్గర కూడా కొన్ని తెలుసుకోవడం జరిగిందని ఈ స్టోరీ గురించి. అండ్ అంటే ఎవరినైనా లైక్ నిజంగా ఇలాంటివి జరిగిన ప్లేసెస్ని విజిట్ చేయడం కానీ పర్సన్స్ని కలవడం కానీ జరిగింది? We did go to places together. We interviewed a lot of people. Can't take names obviously. So మంచి ఎన్జిఓస్ని కలవడం జరిగింది. వీళ్ళందరూ దే గేవ్ us really deep dark insights about the happenings. తర్వాత we just sat together and like, you know, it's all just destiny. Once I just heard Manoj telling a story about it. It's just destiny connected all the dots together. Like, you know, everybody on this thing is supposed to be here. So I think it's more or less everybody here is with that spirit to tell a story. Manchi katha cheppalani. ఆథెంటిక్ కథ చెప్పాలి. Yeah. ఆథెంటిక్ వేలో చెప్పడం జరిగింది. ఆథెంటిక్ వేలో చెప్పాలి. మీరు ఇందాక అడిగినట్టు ఇంతమంది ఎందుకు ఉన్నారు అంటే మంచి బిర్యానీ తినాలంటే కూడా ఊరికే అన్నం ఉడకబెడితే సరిపోదు. అందరూ ఉండాలి, అందరూ ఉంటే ఇట్లా కలిసి I mean, like, this is మంచి also- బిర్యానీ లెక్క. అన్నీ ఉండాలి దాంట్లో ఫ్లేవర్స్. Absolutely. It's also celebrating that whole idea of Ganga Jamuna
that whole tehzeeb of Hyderabad, where you know you have a mix of Dakkani and Telugu in the show. You have all of these characters who are coming together, who are playing different parts. యా సో హైదరాబాద్ హిందీ అండ్ హైదరాబాద్ తెలుగు దీంట్లో వినడానికి దొరుకుతుంది, ఎందుకంటే ఆ లాంగ్వేజ్లో చెప్తేనే అది బాగుంటుందని. అవును, అదే ఆథెంటిక్, కంప్లీట్ ఆథెంటిక్ అవుతుంది. ఓకే. లేకపోతే మొత్తం ఈ సబ్జెక్టు ముట్టాలంటే ఇట్ హ్యాడ్ టు బీ హైదరాబాద్ దక్కని అండ్ ఇట్ హ్యాడ్ టు బీ తెలుగు. ఇట్ వుడ్ నాట్ డూ జస్టిస్ టు ద స్టోరీ. There were certain parts that we felt that by increasing the Telugu language element in it, we said that we can. But majorly, we felt that wherever the Dakkani was used, it should be there. Lekapothe it'll feel out of place. కరెక్ట్. హైదరాబాద్ నుంచి కొంచెం డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా కాకుండా మీరు కనెక్ట్ చేస్తున్నారు ఫుల్ ప్లస్గా. ఓకే, సూపర్. సో ఈ పాయింట్ ఆహాకి చెప్పినాం. ఆహా రియాక్షన్. Actually, మన ఫస్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు there used to be a very so the reason why actually we're making Qubool for is because it's 100% Hyderabadi. Yeah. There used to be a person who used to work here. His name is Karthik. ఆయన కథ విన్నాడు, ఆయన కథ చెప్పిండు. ప్రణవ్ ఆక్యుపై ట్రైలర్ చూసిండు, అన్న ఈ స్టోరీ చేద్దామని చెప్పిండు. ట్రైలర్ చూసిండు, నరేషన్ చెప్పిన, ఎందుకు చేస్తున్నాను కూడా చెప్పినాం మనం. ఓకే. ఇది ఇమోషన్తో ఆథెంటిక్గా రియల్గా చేద్దాం. And he saw the team list and nothing, he didn't ask anything else. He said, Pranav, I believe in. I said, why? What are you talking? Em maatladutunnavu? You haven't seen my body or work, nothing. Usually aduguతారు కదా, ఏమేం పని చేసినావు, ఏం ప్రాజెక్ట్ చేసినావు, టీమ్ ఏంది, యంగ్ టీమ్ ఉన్నది. మన టీమ్ యావరేజ్ ఏజ్ 25-26. ఓకే. 25-26 to pull off a project of the scale, shooting in the gullies of Hyderabad with so much confidence. And then to be able to pull it off and bring in people who are far more experienced than us in a project, to believe in the project itself was phenomenal. But Karthik understood the story, the emotion etlunadi, and he said, I said I cannot do it in only Telugu. Because I myself, my name is Pranav Pingal Reddy, but I speak Urdu and I speak Telugu. I'm 3 generations from Hyderabad. Okay. But I speak both languages because this is how I am. If I do it in any other way, it cannot do justice to the story. Maybe some other story we can do differently. అవును, కొన్ని స్టోరీస్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే చాలా ఈజీగానే అర్థం. So ఆయన కార్తిక్ చెప్పిండు, సరే ప్రణవ్ నేను మాట్లాడతా. And then he said, came back and he said, yeah, green light, let's do it. And ఓ ఇమిడియట్ గా. yeah, and like At the time, this was the time of the lockdown. We finished off the story, me and Sunny, we said okay fine, story ready అయిపోయింది. మన office also is close by. We are ready and he said, yeah Pranav, it's great, let's do this. And it was Karthik, it was Bharan, people who actually believed in the story, and that's the reason why I think collectively all of us are here, because we had people who we could communicate with. రైట్. Avatal Diku communication, if it was right, then only it's why. కరెక్ట్. So I know he believed, and I really feel that is also important confidence to understand. మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే కూడా మన టీంలో బిలీఫ్ ఉండాలి. అవును. లేకపోతే ఎంటైర్ ప్రాజెక్ట్, ఎస్పెషలీ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఐ థింక్ మేబీ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అ థింగ్, మేబీ సమ్వన్ విల్ డిసగ్రీ హియర్, బట్ ఐ ఫీల్ దట్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ ఫినామినలీ డన్ వెల్ బై ద క్రూ. Because usually ఎవరు డిసగ్రీ చేస్తారు? No, I think everyone's phenomenally, because we have worked, I think, almost 19-20 hours per day for almost 3 years. ఓకే. From the production, from the post-production, to going and coming. Umair and Faiz have spent time in Chennai. I have gone to Chennai. We've gone all over. Sunny has been handling production here, supervising the dubbing, and this is sync sound. This is entirely sync sound and 10% dubbing. Either patch work unte dubbing chepichinam. ఓకే. This project we went all out in every sense. ఓకే. And if you listen to the sound elements that are there, just the musical elements, there is a unique aspect of something that you will hear, the Marfa band that is there, without overburdening. You will hear it in the background, but you will feel the emotion. If you eat the biryani, the spice should not feel you, the flavor should రావాలి. అంతే కదా. మా సబ్జెక్ట్లో ఫ్లేవర్ ఉన్నది, ఆ ఫ్లేవర్ తినండి. You will feel the emotion, and I think there is, in terms of honesty, we have put in every blood, sweat and tears in this project. Literally blood, sweat and tears in this project. రైట్. సో 11th కోసం వెయిటింగ్. 11 కోసం వెయిటింగ్. మామూలుగా కాపన్ గానే చాలా సీరియస్ గా కనిపిస్తుంటారు, కానీ మీ దాంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని నేను విన్నాను. సో మీరే నవ్విస్తారు, మీరే ఏడిపిస్తారు, మీరే లైక్ ఆలోచించేలా చేస్తారు. అంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్పాం కాబట్టి, సో ఎక్కడ కూడా మేము ఇంజెక్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉండదు.
లైక్ ముందు చెప్పినట్టే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నార్మల్గా మన నిజ జీవితంలో చూసే క్యారెక్టర్స్ లాగానే ఉంటాయి. లైక్ ఇక్కడ వచ్చే పోలీస్ ఆఫీసర్ అనగానే ఇట్లా గంభీరంగా అలాంటిది ఏమి ఏ పోలీస్ ఆఫీసర్ అంటే అలా కాకుండా జస్ట్ రెగ్యులర్గా మనం చూసే మనుషులే ఉంటారు మొత్తం స్టోరీ. అంటే క్రియేట్ అంటే ఇందులో మనం క్రియేట్ చేసి కొత్తగా చూపించింది ఏమి ఉండదు. లైక్ అరే ఇంత చూసాం కదా మనము ఇలాగే ఉన్నాడు కదా అంటే ఒక్కరైనా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఇంకో క్యారెక్టర్కి. సో దాట్ వే ఇంకా నా క్యారెక్టర్కి వచ్చేసరికి అన్నీ నాకు ప్లస్ పాయింట్ ఏంటో నాకు అదృష్టం ఏంటో అర్థం కట్టే కానీ బట్ ఫస్ట్ ప్రాజెక్టే అన్నీ కలిసి వచ్చినాయి నాకు. అది లైక్ ఇన్నోసెన్స్ ఉంటుంది, డ్యూటీ చేయాల్సిన కమిట్మెంట్ ఉంటుంది, అంటే ఒక ఐడలైజ్ చేసుకున్న మనిషి ఉంటాడు, సో పక్కన సబార్డినేట్స్ ఎట్లున్నది ఉంటుంది, ఫియర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ మిక్స్డ్ ఇన్ దట్. సో ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ డ్యూటీ, హానర్ అండ్ రెస్పెక్ట్ అనమాట. అది అండ్ కొన్ని క్యారెక్టర్స్ ని కనెక్ట్ కూడా అవుతామేమో కదా, ఇందులో ఉన్న ఫాదర్ అలా ఉండొచ్చేమో ఫాదర్. యా అదే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఫ్యామిలీని టేక్ కేర్ చేయకుండా వచ్చిన డబ్బులు Qubool is going to make the audience think, it's going to make the audience laugh, it's going to make the audience cry, it's going to be an experience. yes. సో మొత్తానికి 6 ఎపిసోడ్స్ లో చాలా ఉన్నాయి. నవరసాలు 6 ఎపిసోడ్స్ వచ్చేసాయి మీకు. రైట్. సో ఇలాంటి సబ్జెక్ట్ చేసినప్పుడు డిఫికల్టీస్ కూడా వస్తూ ఉంటాయి డెఫినెట్గా. అంటే సెన్సిబుల్ సబ్జెక్ట్, కొంచెం చాలా ఆలోచించి చేయాలి, అదే చాలా సంఘాలు మీద పడిపోతుంటాయి. సో యా అలాంటి సో డైరెక్టర్లో ఒక ఎడిటర్ ఉండాలి. It's like how Pranav always used to say, even during shoot as well, that so long as we have very genuine, clean intentions, రైట్. and it will show in the output. ఆ భయం ఏమైనా ఉండిందో టచ్ చేసినప్పుడు? నాకు భయం లేదు. ఓ ఇందాక బిల్డింగ్ పడితేనే కింద నుంచి నాకు భయం లేదు. ఎక్కడ నుంచి వస్తుంది? ప్రణవ్ గురించి ఒకటి చెప్పొచ్చు, అంటే అది ఎప్పటికీ నీ ఒకటి చెప్పొచ్చు. ప్రణవ్ ఇక్కడ ఇలా ఉన్నాడు, మీరు సీఎం దగ్గరికి వెళ్ళి ఎట్లుంటాడు, పిఎం దగ్గరికి వెళ్ళి ఎట్లుంటాడు, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. హీ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. అంటే ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, చెప్పండి సార్ అనేసి ఇంకో దగ్గర ఉంటా చెప్పండి, ఇదేముండదు. ప్రణవ్ విల్ బి ప్రణవ్. ఇంకో వీళ్ళని కొద్దిగా నేను గమనిస్తాను కానీ ప్రణవ్ని మీరు చేంజ్ అంటే రకరకాల ఇప్పుడు అనేది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కొద్దిగా ఇలా ఉంటున్నారు, ఇంకో వచ్చినప్పుడు ఫ్రెండ్, అంటే మనకున్న రిలేషన్ బట్టి మనం మారుతుంటాం. బట్ ప్రణవ్ మీకు అలా ఉన్నాడు, ప్రణవ్ ఈజ్ ఆల్వేస్ ప్రణవ్ అంతే. ఇప్పుడు ఎలా చూస్తారో మీరు ఎక్కడ ఎక్కడ చూసినప్పుడు ప్రణవ్ అంటే ఉంటాడు మీకు. అంటే ఓవర్ ఉన్నాడు, ఎబో ఉన్నాడు, ఈజ్ ప్రణవ్ అంతే. ఎక్కడెక్కడ చూసారు మీరు చెప్పండి. సెట్ లో కానీ అది కూడా చెప్పగలుగుతారు, అది కూడా చెప్పగలుగుతారు ఈజీ. ఎందుకంటే ఇప్పుడు మాతో మాట్లాడిన నార్మల్, ఇప్పుడు ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ యాక్టర్తో మాట్లాడినప్పుడు ఒకలా మాట్లాడతారు, స్పాట్ బాయ్తో మాట్లాడినప్పుడు ప్రణవ్ అలా ఉన్నాడు మీకు. యాక్టర్తో ఎలా మాట్లాడతారో స్పాట్ బాయ్తో అదే మాట్లాడతారు. ఇంకో నా పక్కన కాంప్లిమెంట్ మీరు ఎలా తీసుకున్నారు? ఎలా తీసుకోవాలి అర్థం, మరి నా ముఖం మీద పొగుడుతుంటే ఎలా తీసుకోవాలి అర్థం కాక పొగడతారు అది చెప్పలేము దాన్ని. అదే రియాలిటీ అంతే. ఆయన అది తీసుకోవడం కూడా నేను ఇట్లే ఉన్నా అదే చెప్తున్నావు అంటారు. అదే ఇదే సేమ్. మామూలు అయితే నీకు ఏం చెప్పలేక ఇదా ఉంటుంది కదా, అది నిజం చెప్తున్నాను ఇట్లే ఉంటాడు అనమాట. కానీ నాకు ఏమనిపిస్తుంది, మీరు అందరూ ఒకేలా సౌండ్ చేస్తున్నారు, అది బాగుంది. మాట్లాడుతుంటే ఒకేలా ఎవరు మాట్లాడినా ఒకేలా వినపడుతుంది నాకు. అదేమిటో మరి మీరు మాట్లాడే ఆ స్లాంగ్ వల్ల నాకు అలా అనిపిస్తుందా లేకపోతే ఏమో తెలియదు, అందరూ ఒకేలా మాట్లాడుతున్నారు. కానీ సన్నీ మాత్రం నాకు దగ్గరగా ఉండడం వల్ల ఆయన కొంచెం తక్కువ మాట్లాడుతున్నారు. సన్నీ ఓన్లీ రైట్ చేస్తున్నారు, మరి నా పక్కనే చేరారు. సో మెడ పట్టేస్తుంది ఆన్సర్ తర్వాత చెప్పుకుందాం అనుకుంటున్నారు. సన్నీ మీకేమన్నా డిఫికల్టీస్ ఉండేనా? జనాలు 500 మందిని ఒక సైడ్ ఆపడం అనేది కొంచెం కష్టం. మధ్యలో వచ్చి ఎవరా మా ఏరియాలోకి వచ్చిన వాళ్ళు చాలా ఉన్నాయి. ఎన్ని ఛాయలు తాగారో ఏంటో వాళ్ళ కోసం మీరు. పక్కన పోయి తీసుకొని పోయి ఛాయ్ తాగిపించాడని. హైదరాబాద్లో కొట్లాటలు ఉండవు, కాంప్రమైజ్లు ఉంటాయి అన్న. చాలా కాంప్రమైజ్ చేసేసింది ఇక్కడ. పక్కన తీసుకుపోయి ఛాయ్ తాగిపించి కొట్టినామనుకో అది చెప్పొద్దు. సో అఫ్ కోర్స్ దీంతో ఎన్నో ఇయర్స్ గా ట్రావెల్ అవుతున్నారు కాబట్టి అదొక అటాచ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం పెద్దగా సీరియస్నెస్ కూడా మేబీ మీకు అనిపించకపోవచ్చు, కానీ షూట్ చేసే టైంలో అండ్ షూటింగ్ జరిగే టైంలో పాప ఎదురుగా షూట్ జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ అవి చూసినప్పుడు మీకు ఎలా ఉండేది? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మేకర్స్కి అంత ఉండదు, దాంతో ఎంత అటాచ్డ్ ఉంటారో అంతే డిటాచ్డ్ ఉంటారని నేను విన్నాను. సో స్టోరీకి అంతే వాళ్ళకి ఇప్పుడు కామెడీ సీన్ వస్తే మాకు నవ్వు వస్తుంది, మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి. మరి మేబీ మీకు రాకపోవచ్చు చూసినప్పుడు. అంటే సర్టన్ సీన్స్ ఐ థింక్ సమ్ థింగ్స్ దట్ ఐ ఫెల్ట్ ఎమోషనలీ లిటిల్ బిట్ ఓవర్ పవరింగ్. ఐ విల్ నెవర్ షో కేస్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. సో నేను బయట పోయి నేనే ఆలోచించుకొని ప్రైవేట్గా అది సెట్ చేసుకొని మేబీ ఐ టాక్ టు సన్నీ.
బట్ ఐ నెవర్ లెట్ ఇట్ కమ్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ వన్ ఎల్స్. ఏమన్నా కానీ ఐ ఫీల్ దట్ ఇస్ అ పర్సనల్ మూమెంట్. సో ఆ పర్సనల్ మూమెంట్లో టీమ్, బికాస్ ద టీమ్ ఆల్వేస్ విల్, ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఇమోషనల్ బ్రేక్ డౌన్ or if I have a certain scene that is very powering, that should not create a misbalance in the team. Right. So for example, a scene unde with that little girl, and in the teaser you've seen, in the trailer also you've seen, she's sitting on the bed with the gungat and the shake coming. That scene for me was very discomforting, but also I felt that that scene had to be told in order to make sure that the audience also knows emaitundi. So at that time, that one sequence was something that emotionally it carried some weight, but immediately I can snap out. I can detach as fast. But I think Qubool, in the sense for the overall thing in Qubool, there have been many moments that for us as a team, we had gone up, we've gone down, we've gone forward, we've gone back. But there's only one thing, that if you are able to make a story with honesty, with truth, and with the right people, because at the end of the day everyone should go together. My team life, if you look at the average relationship, we never had separate food for the cast, we never had separate food for the lightmen, we never had separate food for the spot boy. Okay, simple relationship is there, that if I am eating chicken biryani today, the lightman will also eat chicken biryani. మేము సెపరేట్ ఫుడ్, ఇప్పుడు మేము బాస్మతి తింటే లైట్మెన్ కూడా బాస్మతి తినాలి, ఆయనకు సెకండ్ సర్వింగ్ కావాలంటే మూడో సర్వింగ్ కూడా తీసుకోవాలి. ఈరోజు మటన్ పెడితే సాయంత్రం చికెన్ పెడదాం, ఆ 20-30 రూపాయలు సేవింగ్ చేసుకొని అవన్నీ మేము ఆలోచించుకోవాలి. బికాజ్ మనం పని ఎందుకు చేస్తున్నాం, వాళ్ళు కష్టపడి 18 hours, 19 hours, 20 hours పని చేస్తారు. ఇఫ్ యూ డు నాట్ ప్రొవైడ్ దెమ్ ప్రాపర్ ఫుడ్, అండ్ దే బికేమ్ ఫ్యామిలీ. లైట్మెన్ ఇప్పుడు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాస్ టెల్లింగ్ ఆదిత్య ఆల్సో, ఒక లైట్మెన్ ఒక టీవీని, ఐ థింక్ సమ్ న్యూస్ ఛానల్కు మెసేజ్ పెట్టిండు, సార్ మా షో వస్తుంది, కుబుల్ అని ఒక షో ఉన్నది, ఆ షో మీరు ఒకసారి చూడండి, మీరు డైరెక్టర్ సార్కి ఒకసారి ఫోన్ చేయమని. షీఈస్ కాలింగ్ మీ అప్ అండ్ సెయింగ్, సార్ మీ సెట్ గురించి మీ బిర్యానీ చాలా బాగున్నది, ఆయన కేటర్ నంబర్ ఇవ్వండి, మీకుతో ఒక ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళ అంత రిలేషన్షిప్ ఉన్నది. బికాస్ సమ్ పీపుల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద టైమ్, యూ హ్యావ్ టు క్రియేట్ అ బాండ్ అండ్ ఎ రిలేషన్షిప్. ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ కాదు, వీ హ్యావ్ బిన్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 11-12 years. Qubool is just the beginning for the next step. రైట్. సో మా వరకు వచ్చింది బికాజ్ ఆహా జాయిన్ అవ్వడం వల్ల అది ప్రేక్షకులకు వెళ్తుంది చాలా సక్సెస్ఫుల్గా కదా. It will definitely, whatever going to happen with Qubool, I think internationally, locally, I think everyone will connect. బట్ ఎలా ఫ్యూచర్లో లైక్ ఈ టీం ఎప్పుడు ఇలాంటివే చెప్పాలనుకుంటున్నా, అది ఆడక స్టార్ట్ చేయొచ్చు. నేను నా ఇట్లానే సో కమర్షియల్ కాకుండా, సో ఇలాంటి పాయింట్స్ సంథింగ్. The idea is to be able to tell meaningful stories. That's always been. అంటే ఎంటర్టైన్ చేయడానికి, But also ఆలోచింప చేయడానికి చాలా తేడాలు ఉన్నాయి కదా. సో దిస్ ఫిలిం I think for me personally, I think Umair and Faiz also have something of similar opinion. Sunny will also have. For me personally, I would like to tell stories that actually move me first. If it doesn't move me, I don't think I'll be able to put my heart and soul. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే అది ఒక మూవ్మెంట్ ఉండాలి, లోపలికి వెళ్ళి ఫీల్ కావాలి. ఏదో ప్రాజెక్ట్ చేసి పక్కకి వెళ్ళిపోవాలని, అదర్వైజ్ వై విల్ వి స్పెండ్ 3.5 years? హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ఎనీవన్ స్పెండింగ్? సనీ అండ్ ఐ హావ్ స్పెండ్ 6 years. 6 years ఓవర్ ప్రాజెక్ట్ మీద వెనకకుంటే ఆయన పిచ్చోడు అన్నవని అనుకుంటారు. 2 lockdowns, many things. We are running a small production house, night curfews, whatever it is. We didn't leave the project. సో మీరు అంటే సుమోలు ఎగరడము, ఫ్లవర్ పెడితే సాంగ్ డ్రీమ్కి వెళ్ళడం, ఇలాంటి డ్రీమ్ సాంగ్స్ అట్లాంటి సినిమాలు కాదండి, యాక్చువల్గా వద్దండి, థ్యాంక్ యూ అండి. మాతో అది సెట్ కాదు, మాతో సెట్ కాదు. మనం ఎగరాలి, పక్కన వాళ్ళని ఎగిరించాలి. సో దానికంటూ ఎలా ఉంటారు కాబట్టి మీకంటూ మీ పని మీరు I think there's enough room for like different voices to be there. There's enough room for like different kind of. Yeah, thanks to platforms like AHA, like there's like a diverse range of content that can be done now. అవును, ఆహాలో అన్ని రకాల కంటెంట్ చూడడానికి దొరుకుతుంది. సో హ్యాపీగా అన్నిటిని వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళు. And also అండ్ నాకు encouraging- పోస్టర్ కూడా చాలా నచ్చింది. అనీష్ పెంటి యాక్చువల్గా చాలా జీనియస్ ఉన్నాడండి. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్, ఐ థింక్ ఈజ్ ఆఫ్టర్ MF Hussain, ఐ థింక్ హీఈస్ యాజ్ గుడ్ ఆర్ ఈవెన్ బెటర్ యాజ్ MF Hussain. అనీష్ పెంటి ఈజ్ మా ఆక్యుపైడ్ పోస్టర్లు అన్నీ ఆయననే చేసిండు.
అండ్ మొత్తం పెయింటింగ్ వేస్తున్నాయి. ఈజ్ అన్ ఆర్టిస్ట్ అండి, ఈజ్ నాట్ అ పోస్టర్ డిజైనర్. యూజువల్గా పోస్టర్లీ దెర్ ఇస్ అ సర్టన్ ఫార్మాట్. వీ టోల్డ్ ఆదిత్య దట్ వీ డోంట్ వాంట్ దట్ ఫార్మాట్. యా మామూలుగా పోస్టర్స్ లో కలర్ ఉంటుంది, ఇక్కడ కలర్ లో లైక్ యూనో ఆర్ట్ వర్క్ కలర్ ఎక్కడికో వెళ్ళింది అండ్ ఎవరైతే రోల్ ఉందో actors అందరూ elevate అవుతారు. అంత డ్రా చేసి See, దాంట్లో మొత్తం ఈ సిరీస్ థీమ్ చెప్పేస్తున్నారు. అక్కడ మనీ ఉంది, అమ్మాయి ఉంది అండ్ ఆయన ఉన్నారు. There are a lot of plot points also if you can look closely. There are a lot of plot points in the posters. అండ్ హైదరాబాద్ ఉంది. There's a Musi bridge which plays an important role. సిరీస్ చూసాక పోస్టర్ చూస్తే మొత్తం సినిమా ఇందులో ఉంటుంది. ఓకే సింపుల్ అది. You should actually see the intros కూడా అండి. If you see the intro, you'll understand the thought that is put in. I'll make Aditya show you once. Our intro చూస్తే you can understand what kind of thought process is done. He's a true artist, Anish. అండ్ నాకు అలాగే సౌండ్ కూడా చాలా బాగా నచ్చింది. Oh. అంటే అది కూడా చాలా బాగా సింక్ అయిందని చెప్పొచ్చు. అవును, సౌండ్ డన్ ఐ థింక్ ఉమేర్, జెరీ అండ్ అశ్విన్, ఉమేర్ అండ్ వినయ్. ఒక్కళ్ళని తీసుకోరా అండి మీరు? ఒక 4-5 ఉంటే ఒక దీంట్లో అంటే యాక్చువల్గా ఒకటి అంటే టూ మెనీ కుక్ స్పాయిల్ ఇది అంటారు కదా, దాన్ని కొట్టి పడేద్దాం అనేసి కొత్త స్టార్ట్ చేస్తున్నాం అంతే. ఓకే సింపుల్ అంటే టీమ్ వర్క్ సింపుల్, వీ బిలీవ్ ఇన్ దట్. అంటే చాలా బ్రెయిన్స్ ఎక్కువ ఉంటే చాలా వేరే అంటే ఒక్కొక్కరికి కరెక్ట్ గా ఉండాలని లేదు. మీ థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటే ఇంకొకరికి ఇంకోలా ఉండొచ్చు. వాటన్నిటిని సింక్ చేయాలంటే కొంచెం కష్టమే. బట్ చాలా మందిని తీసుకొని చాలా రిస్కే చేశారు, అయినా కూడా అది బాగా వచ్చింది, అది కదా. సో ఎస్, డెఫినెట్గా 11th మార్చ్కి మేము దీన్ని చూడాలనుకున్నాం. అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి పలకరిస్తున్నాయి కాబట్టి. అండ్ డెఫినెట్గా అంటే నేను నాలాంటిది అస్సలు ఆగలేను. నేను ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే అది ఎండ్ అవ్వాల్సిందే. అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైనా సరే అయినా పర్వాలేదు చూడాల్సిందే. లేకపోతే ఆ ట్విస్ట్ లాస్ట్లో ఏమొచ్చిందని నాకు అనవసరంగా అది ఆ గ్యారంటీ అయితే మేము ఇస్తున్నాం ఖచ్చితంగా మీకు. మీరు ఇచ్చేస్తున్నారు ఎపిసోడ్స్ గ్యారంటీతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ మేడం. మీరు మాట్లాడారండి, ఇది చాలా ఇంకా నా జీవితానికి. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. చాలా బాగా అనిపించింది టీమ్ని ఇలా చూసి. అండ్ యా ఇంకా మోర్ మ్యాజిక్ చేయండి స్క్రీన్ మీద. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆహా ఫర్ గివింగ్, అంటే ఇంత కొత్త టీమ్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. నాట్ ఓన్లీ టెక్నీషియన్స్కి ఐ థింక్ దే విల్ బి గెటింగ్, బట్ యాక్టర్స్ కూడా మీకు ఇందులో ఎవరు నోన్ ఫేస్ కనిపించారు మీకు ఇన్ ద పోస్టర్ కానీ. అందుకని అంటే 1-2 ఫేసెస్ అప్. సో ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చి చూస్తాం, దానికోసం మెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్. అండ్ ఎస్ అంటే వినాల్సింది వినేశారు. 11th మార్చ్కి వచ్చేస్తున్నాయి అనమాట 6 ఎపిసోడ్స్ కుబూల్ హై. అండ్ డెఫినెట్గా మీరు అనాల్సిందే కుబూల్ హై అనే, ఎందుకంటే కంటెంట్లో ఆ సత్తా ఉంది. అండ్ మిమ్మల్ని అందరినీ కట్టి పడేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అండ్ చూడండి, ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ గీతా బగ సైనింగ్. టేక్ కేర్, బాయ్.